ఈరోజు మనం చెప్పుకునే క్రమం పేరు ఆతిథ్య క్రమం. అందరూ చెప్పండి, ఆతిథ్య క్రమం. ఒకసారి చదువుకుందాం ఆ మాటని. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయటం మరిచిపోవద్దు. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేశారు. చాలు ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, క్రైస్తవులైనటువంటి దేవుని పిల్లలు తప్పకుండా పాటించవలసినటువంటి మరొక క్రమం ఏదైనా ఉందా అంటే ఆతిథ్య క్రమం. ఈ ఆతిథ్యము ఇచ్చే ఈ క్రమంలో మనం దేనిని రుచి చూస్తాము అని అంటే దేవుని ప్రేమని రుచి చూస్తాం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆతిథ్యము ఇవ్వటం మరిచిపోవద్దు. ఆతిథ్యములో దేవుని ప్రేమ వెల్లడిపరచబడిద్ది. కొంతమంది తెలియకుండానే ఆతిథ్యం ఇచ్చి వారికి తెలియకుండానే దేవుని దూతలకు ఆతిథ్యం ఇచ్చారట. దేవునికి స్తోత్రం. గనుక దేవుని పిల్లలుగా మనం గమనించినట్లయితే ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలి, ఎలా ఆతిథ్యం ఇవ్వాలి, ఆతిథ్యం ఇచ్చే క్రమంలో దేవుడు మహిమ పొందుతాడు, దేవుడు ప్రేమ వెల్లడిపరచబడిద్దని చెప్పాను కదా. ఇంతకీ ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలి అని మనం ఆలోచించినట్లయితే దైవ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఒకరోజు అపోస్తులుడైనటువంటి పౌలయ్య గారు దేవుని సువార్త ప్రకటిస్తూ ఉండగా పౌలయ్య గారిని ఖైదీగా పట్టుకొని అతనితో పాటు మరికొంతమందిని ఖైదీలుగా పట్టుకొని ఇటలీకి ఓడలో తీసుకెళ్తూ ఉన్నారు. ఆ ఓడలో తీసుకెళ్తూ ఉండగా ఆ ప్రయాణంలో భయంకరమైన తుఫాను, సముద్రం అలలు పొంగుతూ ఓడ పగిలిపోయే పరిస్థితికి వచ్చిన సందర్భంలో అయినా వారు బలవంతముగా ఆ ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. కొంతకాలం గడిచిన తర్వాత చివరికి ఆ ఓడ పగిలిపోయేంత పరిస్థితికి దిగజారింది. మిలేతు అనేటువంటి ఒక ద్వీపానికి దగ్గర ఉన్నటువంటి ఈ ఓడ అమాంతంగా ఆ ఇసుకలో కూరుకుపోయినటువంటి పరిస్థితిలో దిగజారిపోయింది. అప్పుడు ఆ ఓడలో ఉన్నటువంటి పౌలనే ఖైదీ, ఇంకా మిగతా ఖైదీలు, వాళ్ళని చెరపట్టుకొని ఖైదీలుగా తీసుకెళ్తున్న వారందరూ కూడా బ్రతుకుతామన్న ఆశ లేదు వాళ్ళకి. ఆ ఓడ ప్రయాణంలో అందరూ చచ్చిపోతాం అన్నటువంటి పరిస్థితికి వచ్చేసారు. అలాంటి సందర్భంలో మొత్తానికి దగ్గరలో ఒక ద్వీపం ఉంది, ఒక చిన్న గ్రామం ఉంది అని అర్థమయ్యి అక్కడ నుండి వారు ఆ ఇసుక దెబ్బలో ఓడ కూరుకుపోగా అక్కడ నుండి వారు దగ్గరలో ద్వీపం ఉందని గమనించి అందరూ ఆ తెరచాపలు, తర్వాత ఆ బల్లలు వాటి మీద ఈదుకుంటూ అవతలికి వెళ్ళిపోయారు. మొత్తానికి చిన్న గ్రామంలోకి చేరుకున్నారు వారు. రాత్రి ఉదయాన్నే చూస్తే అది ఒక చిన్న గ్రామం. ఆ సందర్భంలో ఆ ఊరు వారు అందరూ కూడా ఓడ ప్రమాదంలో చావు బ్రతుకుల మధ్య బయటపడ్డారు వీళ్ళు అని జాలి వేసి ఆ ఊరు వారంతా కూడా
వీళ్ళని హక్కును చేర్చుకున్నారు. వీళ్ళకి ప్రమాదం నుంచి తప్పించబడి క్షేమంగా బయటపడినటువంటి వీరిని ఆదరించారు. చేయగలిగినంత ఉపచారము చేశారు ఆ ఊరోళ్ళు. చేయగలిగినంత పరిచర్య చేశారు. ఈ క్రమంలో భాగంగా మనం గమనించినట్లయితే ఆ రాత్రి ఓడ ప్రమాదం నుంచి బయటపడి ఆ ద్వీపములో తలదాచుకోవటానికి వెళ్ళినటువంటి వీరిలో, అది వర్షాకాలం కనుక చలి ఎక్కువగా ఉన్నందువలన ఆ ఊరు వాళ్ళు మంటేసి నుప్పులు సెకన వీళ్ళందరినీ చలి కాగమని చెప్పేసి మంట దగ్గర కూర్చోబెట్టారు. ఇంతలోకి పౌలయ్య గారు ఈ మంట సరిపోవట్లేదు అని చెప్పి అన్ని పుల్లలు తీసుకొని ఆ పుల్లలో మోపు తీసుకొచ్చి ఆ మంటలో వేశాడు. ఎప్పుడైతే ఆ మంటలో వేశాడో ఆ మంటలో నుండి, ఆ పుల్లల్లో నుండి ఒక పాము బయటకు వచ్చింది. ఆ పాము పౌలయ్య గారిని చెయ్యి కాటేసేసింది. కాటు వేయటమే కాదు, ఆ పాము విడిపోకుండా చెయ్యికి అలాగే పడిపోయి ఉంది. అప్పుడు పౌలయ్య గారు ఆ పాముని విదిలించుకుంటే ఆ పాము ఆ మంటలో పడిపోయింది. ఆ తర్వాత ఆ ద్వీపములో, ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు చాలామంది అనుకుంటున్నారు, ఇతడు మొత్తానికి సముద్రంలోనే చచ్చిపోవాలి, ఎందుకో బ్రతికి బయటపడ్డాడు, ఇతడు ఏదో మొత్తానికి భయంకరమైన నరహంతకుడు అయి ఉంటాడు, అందువలనే సముద్రంలో మరణం తప్పించుకున్నా కానీ ఇక్కడ మాత్రం న్యాయదేవత ఎదుట మరణం తప్పించుకోలేకపోతున్నాడు, ఇతన్ని పాము కాటేసింది అని, ఇతడు మొత్తానికి మంచోడు కాదు, ఇతడు నిజంగా ఖైదీనే, దొంగే అని మాట్లాడుకోవటం ప్రారంభించారు. కానీ జరిగిన విషయం ఏంటంటే, ఎంతసేపు చూసినా పౌలయ్య గారికి నోటముట నొరగ రావటం కానీ, చెయ్యి వాయటం కానీ, ఎట్లాంటి ప్రమాదం కానీ పౌలయ్య గారికి జరగల. దేవునికి స్తోత్రం. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఇట్లాంటి పాము గరిస్తే ఎవరు బ్రతకరు కదా, ఈ పాము గరిసినా కానీ పౌలయ్య గారు, ఇతను కనీసం చిన్న బలహీనత కూడా రాలేదు, ఇతడును మనం తెలియక నరహంతకుడు అనుకున్నాం, కాదు ఇతడు దేవుని దూత అని మాట్లాడుకోవటం ప్రారంభించారు. దేవుని స్తోత్రం. అప్పుడు ఆ ద్వీపంలో ఉన్న, ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి ఎక్కువగా వారికి పరిచర్య చేయటం ప్రారంభించారు. వినండి, ఆ ద్వీపంలో ఒక ముఖ్యుడు ఉన్నాడు, ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు. ప్రతి గ్రామంలో కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు ఉంటారు. పొప్లి అనేటువంటి ఒక ముఖ్యమైన వ్యక్తి జరిగిన సందర్భం అంతా తెలుసుకొని తన ఇంటికి తీసుకెళ్ళి పౌలయ్య గారిని, అతనితో పాటు ఉన్న మనుషుల్ని, ఈ పొప్లి అనే వ్యక్తి తన ఇంటికి తీసుకెళ్ళి 3 రోజులు తన ఇంట్లో ఉంచుకొని ఘనముగా ఆతిథ్యం ఇచ్చాడట. దేవునికి స్తోత్రం. చదువుకుందాం చూడండి ఆ మాటని, పరిశుద్ధ దైవ గ్రంథంలో అపోస్తులుల కార్యాలు 28వ అధ్యాయం 7వ వచనం. 28వ అధ్యాయం 7వ వచనం. అపోస్తులుల కార్యాలు. పొప్లి అనే ఒకడు ఆ గ్రామములో ముఖ్యమైన వాడు, అతనికి ఆ ప్రాంతములలో భూములున్నాయి. అతడు మమ్మును చేర్చుకొని 3 దినములు స్నేహభావముతో ఆతిథ్యమిచ్చెను. దేవునికి స్తోత్రం. ఎన్ని రోజులు? 3 దినములు స్నేహభావముతో చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చాడట పొప్లి అనే వ్యక్తి.
అలా ఆతిథ్యం ఇవ్వగా జరిగిన విషయం ఏంటంటే, ఒక పరిశుద్ధుడికి ఆతిథ్యం ఇవ్వటం వలన, ఒక దైవజనుడికి ఆతిథ్యం ఇవ్వటం వలన ఆ పొప్లి అనేటువంటి వ్యక్తి యొక్క ఇంటిలో ఒక అద్భుతం జరిగింది. దేవునికి స్తోత్రం. ఏంటి ఆ అద్భుతం అని అంటే, పొప్లి అనే వ్యక్తి యొక్క తండ్రి భయంకరమైనటువంటి జ్వరముతోనూ రక్తభేది అనే రోగముతోనూ బాధపడుతూ ఉన్నాడట. మంచములో ఉన్నాడు. అప్పటికే పరిస్థితి ఏమీ బాగలేదు, చనిపోతాడేమో అనే పరిస్థితిలో ఉన్నాడు. ఆ పొప్లి అనే వ్యక్తి ఈ దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చినందువలన దైవజనుడు ఏం చేశాడు అని అంటే, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ ముసలివాడికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగా చావు బ్రతుకుల్లో ఉన్నటువంటి ఆ ముసలివాడు ఆ జ్వరము నుంచి విడిపించబడి, ఆ రక్తభేది అనే రోగము నుంచి విడిపించబడి బాగుపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆతిథ్యమిస్తే, పరిశుద్ధులకు ఆతిథ్యం ఇస్తే, దేవుని పిల్లలకి ఆతిథ్యం ఇస్తే మనకు తెలియకుండానే మన ఇంట్లో మేలు కార్యాలు దేవుడు జరిగించగలడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని పిల్లలకి ఆతిథ్యం ఇవ్వటం మరిచిపోకూడదట. మరిచిపోవద్దు అని వ్రాయబడి ఉంది. ఏదైనా మరిచిపోవచ్చేమో కానీ ఆతిథ్యం ఇవ్వటం మర్చిపోవద్దు. అందులో మేలు ఉంది, అందులో క్షేమం ఉంది. అంత మాత్రమే కాదు, మీరు గమనించినట్లయితే ఆ స్టోరీ కొంచెం ముందుకు చదివితే మనకు అర్థమైద్ది. ఈ పొప్లి యొక్క తండ్రి బాగుపడ్డాడన్న సంగతి ఆ ఊరిలో ఉన్న ప్రజలందరికీ తెలిసింది. ఆ ఊరిలో ఉన్న ప్రజలలో ఉన్న రోగులైన వారందరినీ కూడా పౌలయ్య గారి దగ్గరకు తీసుకురాగా, పౌలయ్య గారు వారందరి కొరకు ప్రార్థన చేయగా ఆ ఊరిలో ఉన్న రోగులందరూ బాగుపడ్డారు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి అని అంటే, ఆ ఊరి వాళ్ళు ఏం చేశారు? పౌలయ్య గారిని ఆతిథ్యం ఇచ్చారు. ఒక దైవజనుడని గుర్తించారు. దైవజనుడిని, దేవుని పిల్లలని మనం చేర్చుకొని ఆతిథ్యం ఇస్తే ప్రతిఫలం ఎన్నటికీ పోదు. ప్రియులారా, మీరు ఆలోచించండి. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే కొంతమంది పరిశుద్ధులకి ఆతిథ్యం ఇచ్చి దీవించబడ్డారు అని వ్రాయబడి ఉంది. కానీ ఈనాటి దినాలలో ఎవరు పరిశుద్ధులో, ఎవరు భక్తిపరులో అర్థం కాని పరిస్థితి. ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలో, ఎవరికి ఆతిథ్యం ఇవ్వకూడదో అర్థం కాని పరిస్థితి. ఆ మధ్య ఒక పెద్ద ఆయన ఇలా సామెత చెప్పాడు. వీడు తెన్నంటి వాసాలు లెక్క పెట్టేవాడురా అని మాట్లాడాడు. తెన్నింటి వాసాలు లెక్క పెట్టడం ఏంటి అని ఆలోచిస్తే దాని అర్థం ఏంటి పెద్ద అయినా, అసలు ఆ సామెత యొక్క అర్థం ఏంటి అని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, వెనకట, ఇప్పుడంటే డాబాలు కట్టుకున్నారు, వెనకట నెట్టాడిల్లు కట్టుకునేవారు, పూరిల్లు కట్టుకునేవారు. ఆ పూరింటికి పైకప్పు వేసే ముందు వాసాలు పోసేవాళ్ళు. అయితే వెనకట ఇల్లుకి సంబంధించిన సామెత ఇది. తరచుగా ఇంటి అల్లుడు వస్తూ పోతూ ఉండేవాడట. వచ్చినప్పుడల్లా అల్లుడని నాటుకోండి కోచి చాలా రాచమర్యాదలు చేసి చక్కగా అల్లుడిని గౌరవించి తృప్తిపరిచి పంపించేవాళ్ళు. కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ అల్లుడు ఇంట్లో పనుకొని ఒకరోజు
అత్తగారి ఇంటికి వచ్చి ఇంట్లో పనుకొని మంచం మీద పనుకొని పైకి చూశాడట. పైకి చూసి వాసాలన్నీ లెక్కేశాడట. పైన వాసాలన్నీ లెక్కేశాడట. వాసాలన్నీ లెక్కేసి తెల్లారి పొద్దున పంచాయతీ పెట్టాడట, అసలు ఆ ఇల్లు నాదేనని. అదేంటి ఇల్లు నీది ఎట్టయింది అని అంటే, ఆ వాసాలేన్నో నేను చెబుతాను. ఇల్లు ఆయనదైతే, మా మామదే అయితే ఇల్లు ఆయనే కడితే ఆ వాసాలేన్నో ఆయన చెప్పమను అన్నాడట. ఎంత అతికి తెలివితే అట్లా ఉంటాయి మనుషులకి. కాకపోతే దేవుని మహాకృపను బట్టి ఆ ఊరోళ్ళు పనికిమాలిన మాటలు మాట్లాడబాకు అని గద్దించి ఆ స్థలం, ఆ ఇల్లు ఆయన పేరు మీద ఉందని చెప్పి తీర్పు చెప్పి ఇతన్ని గద్దించి పంపించారట. ఇప్పుడు అల్లుడోడు తిని ఏం చేశాడు? ఆ వాసాలు లెక్కబెట్టి ఇల్లు నాదే అన్నాడట. అందుకే ఆ సామెత పుట్టింది, తిన్నింటి వాసాలు లెక్క పెడతారు అని. ప్రభునందు ప్రియులారా, ఈనాటి దినాలలో కూడా మనం గమనించినట్లయితే ఎవరు పరిశుద్ధులో, ఎవరు భక్తిపరులో, ఎవరు భక్తిహీనులో మనకు తెలియట్లా. ఒకవేళ ఆతిథ్యం ఇచ్చామా, తిన్నింటికే కన్నం వేసే ప్రమాదం కనపడుతుంది నాటి దినాలలో. ఆతిథ్యం ఇచ్చామా, గౌరవం ఇచ్చి దైవజనుడనో, మంచి విశ్వాసనో, మంచి ఆత్మీయుడనో మనం చేర్చుకున్నామా, ఆ ఇంటికే కన్నం వేసి వెళ్ళిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. మా శారీరక తల్లి సేవకులకి చాలా చక్కగా ఆతిథ్యం ఇచ్చేది. మేము చిన్నపిల్లలప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం. ఒక సందర్భంలో అయితే ఒక ముసలాయన, ఆయన పేరు ఏదో ఉంది, మీకు అందరికీ తెలుసు, ఆయన కష్టాల దైవజనుడుగా వచ్చిపోతూ ఉండేవాడు. ఆయనకు కూడా ఆతిథ్యం ఇచ్చింది. ఒకరోజు ఆయన మాట్లాడిన మాట ఏంటి అంటే, అప్పటికే 80 సంవత్సరాల వయసు వచ్చింది ఆయనకి. 80 సంవత్సరాల వయసు వచ్చినటువంటి ఆయన అమ్మకి ఒక ఫోటో చూపించి, ఈ అమ్మాయి బాగుందా, ఈ ముసలామని నేను పెళ్లి చేసుకుంటున్నా అంటున్నాడట. ఈ ముసలోడు కొత్తపాలెంలో ఉన్నటువంటి ఒక ముసలామని పెళ్లి చేసుకుంటున్నా అని చెబుతున్నాడు. ఆ రోజు నుంచి ఆయనకు ఆతిథ్యం ఇటు కట్ చేసేసేసింది. దేవునికి స్తోత్రం. అంతకుముందు ఇంకొక ఆయన, దైవజనుడని ఒక ఆయన వస్తే, మేము అప్పుడు చిన్నపిల్లలం, దైవజనుడు కదా అని ఆతిథ్యం ఇస్తే ఆయన చేసిన పని ఏంటి అని అంటే, ఒక 4 రోజులు వారం రోజుల్లో ఉండి ఊళ్ళో వెంకటేశ్వర గారి ఇంట్లోకి వెళ్ళి అక్కడేదో ప్రార్థన చేయటానికి అది వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంట్లో ఒక 500 రూపాయలు డబ్బులు తీసుకొని చెప్పా పెట్టకుండా, ఎవరికి తెలియకుండా దొంగతనం చేసి వెళ్ళాడట. నాకు తెలియదు, చెబితే విన్నాను, మన పెద్దోళ్ళు చెబితే విన్నాను. ప్రియులారా, మనం గమనిద్దాం, ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలి, ఎవరు పరిశుద్ధులో, ఎవరు భక్తులో అర్థం కాని పరిస్థితి. అయినా దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఆతిథ్యం ఇవ్వటములో ఆశీర్వాదం ఉంది. కాకపోతే మనం గమనించుకోవటం మంచిది. మన ఇంటికి వచ్చిన వారు పరిశుద్ధులేనా, భక్తిపరులేనా, దేవుని పిల్లలేనా, వీళ్ళకి ఆతిథ్యం ఇవ్వచ్చా, ఆతిథ్యం ఇస్తే మన ఇంటికే కన్నం వేస్తాడా అని వివేచించగలగాలి. దేవుని పిల్లలు అంతగా ఎదగాలి. దేవుని పిల్లలు, దేవుని స్తోత్రం, సంఘాలు అలా ఎదగాలి. ఆత్మీయతలో ఎదగాలి. ఆత్మీయతలో గ్రహింపు రావాలి. ఆత్మీయతలో వివేచన రావాలి. పరిశుద్ధ దైవ గ్రంథంలో మనం ఆలోచించినట్లయితే, ఒక తల్లికి దేవుడు బైబిల్ గ్రంథంలో పేరు వ్రాయించలేదు, కానీ ఆ తల్లి పేరే గనురాలు అని వ్రాయించాడు దేవుడు. ఎందుకు ఆమె పేరు గనురాలు అని వ్రాయించాడు అని ఆలోచిస్తే,
ఆ ఊరు, ఆ తల్లి ఏ ఊరిలో అయితే ఉంటుందో ఆ ఊరికి పలుమార్లు వస్తూ పోతూ ఉన్న దైవజనుడు భక్తి కలిగిన జనుడని గుర్తుపట్టింది. ఆ ఊరికి వస్తూ పోతూ ఉన్న దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడని ఆ తల్లి తెలుసుకోగలిగింది. దేవునికి స్తోత్రం. నాకు తెలిసి ఆ ఊరికి చాలామంది దైవజనులు వచ్చిపోయి ఉంటారు. చాలామంది దైవజనులుగా ఆ ప్రాంతం పర్యవేక్షించుంటారు. కానీ మనం గమనించినట్లయితే అందరి దైవజనులు వేరు. ప్రత్యేకంగా ఈ ఊరికి అప్పుడప్పుడు తరచుగా వస్తూ పోతున్న ఈ దైవజనుడు వేరు అని గుర్తుపట్టింది. ఏం గుర్తుపట్టింది ఆ దైవజనుల్లో అంటే ఆ తల్లి ఆ దైవజనుల్లో భక్తిని చూసింది. దేవునికి స్తోత్రం. ఆ తల్లి అనుకుంది అందరు దైవజనుల్లా కాదు ఈ దైవజనుడు భక్తిపరుడు, ఈయన్ని నా ఇంట్లో చేర్చుకుందాం, ఈయనకు నేను ఆతిథ్యం ఇస్తాను అని ఆలోచించుకొని ఆ తల్లి ఆ దైవజనుడికి ఆతిథ్యం ఇవ్వటం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. బలవంతము చేసి తన ఇంట్లోకి తెచ్చుకొని భోజనం పెట్టేదట. ఆ ఊరు వచ్చినప్పుడల్లా ఎవరు భోజనం పెడుతున్నారు? గనురాలు భోజనం పెడుతుంది. కారణం ఒకటే, ఆ దైవజనుడు ఎట్లాంటి దైవజనుడు? భక్తి కలిగిన దైవజనుడు. అదొక్కటే చూసింది ఆమె. అప్పుడు మాటలు చెప్పేవాడు కాదు, అబద్ధాల కోరి కాదు, మాయ మాటలు చెప్పి బ్రతికేవాడు కాదు. ఆ దైవజనుల్లో భక్తిని చూసింది. తప్పకుండా ఈ దైవజనుడికి నేను ఆతిథ్యం ఇవ్వాలనుకుంది. ఆ తల్లి, అయ్యా నువ్వు మా ఊరు వచ్చి వెళ్ళేటప్పుడల్లా నువ్వు భక్తి కలిగిన దైవజనుడివి, తప్పకుండా మా ఇంటికి వచ్చి వెళ్ళాలి. బలవంతము చేసి ఆ ఇంట్లో ఆమె ఆ దైవజనుడికి భోజనం ఏర్పాటు చేసేదట. ఆ తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత భర్తను పిలిచి, ఏవండి మన ఇంటికి వస్తూ పోతూ ఉన్న దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడయ్యా, ఆయన వలన మనం ఏమీ ఆశించొద్దు, కానీ ఆ భక్తి కలిగిన దైవజనుడికి మనం ఆతిథ్యం ఇస్తే తప్పకుండా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని భర్తతో చెప్పింది. ఆ క్రమంలో భర్త కూడా అంగీకరించాడు. ఆ భక్తి కలిగిన దైవజనుడికి ఆ భార్యాభర్తలు ఇరువురు కలిసి వస్తూ పోతూ ఉన్నప్పుడల్లా, ఈ ఊరు వచ్చినప్పుడల్లా మా మంచాల మీద పనుకోవటం మంచిది కాదయ్యా, మా కంచాలలో తినటం మంచిది కాదయ్యా అని వారు ఆలోచించుకొని వారి ఇంటి గోడ మీద ఒక గదిని ఈ దైవజనుడి కొరకు కట్టడం ప్రారంభించారు. దేవుని మహాకృపను బట్టి గది కట్టడమే కాకుండా ఆ గదిలో దైవజనుడు వచ్చినప్పుడల్లా వెళుతున్నప్పుడల్లా సేదతీరటానికి ఒక మంచం, ఆ దైవజనుడు ఆ గదిలో సేదతీరుతున్నప్పుడల్లా వాక్యం చదువుకోవటానికి ఒక దీపం, ఆ దైవజనుడు వస్తూ పోతూ ఉన్నప్పుడల్లా ఆ గదిలో సేదతీరుతున్నప్పుడు భోజనానికి కావలసిన కంచం, ఏ వస్తువులు దైవజనుడికి కావాలో ఆ వస్తువులు ఆ భార్యాభర్తలిద్దరూ ఆ గదిలో సిద్ధపరిచి దైవజనుడికి ప్రత్యేకంగా గది కట్టించి దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అలా ఆతిథ్యం ఇచ్చినందువలన ఆ కుటుంబంలో గొప్ప మేలు జరిగింది. ఆ కుటుంబంలో ఒక లోటు తీరిపోయింది. అంత మాత్రమే కాదు, ఆ కుటుంబంలో ఇంకొక ఆశ్చర్యం జరిగింది. లేక పుట్టినటువంటి కుమారుడు చనిపోగా ఆ పిల్లోడిని తీసుకెళ్ళి దైవజనుడి గదిలో ఉన్నటువంటి మంచం మీద పనుకోబెట్టి ఆ తల్లి దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా
నువ్వు ప్రార్థన చేయగా, నువ్వు చెబితే పుట్టినటువంటి ఈ కుమారుడు చచ్చిపోయాడు, మంచం మీద పడుకోబెట్టాం, నువ్వు వచ్చి ప్రార్థన చేస్తే బ్రతకగలడు అని విశ్వసించి ఆ తల్లి వెళ్ళింది. దైవజనుడు వచ్చాడు. ప్రియులారా, ఆ చనిపోయిన పిల్లోడి మీద దైవజనుడు సాష్టాంగ పడి పడుకొని ప్రార్థన చేయగా 7 సార్లు తుమ్మి ఆ పిల్లోడు బ్రతికాడు. దేవునికి స్తోత్రం. వినండి, దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చినందువలన ఆ కుటుంబంలో ఉన్నటువంటి కీడు తొలగిపోయింది, నష్టం పారిపోయింది. ఆతిథ్యం ఇచ్చే విషయంలో అంత ప్రత్యేకమైనటువంటి భాగ్యం ఉంది. మీరు గమనించండి, ఈరోజు వాస్తవానికి మా నాన్నగారు వాళ్ళు భయంకరమైన విగ్రహారాధికులట. నాకు తెలియదు. మా నాన్నగారు వాళ్ళు, మా నాన్నోళ్ళు భయంకరమైన విగ్రహారాధికులు. ఎంత భయంకరమైన విగ్రహారాధికులు అంటే, నాన్నోళ్ళ నాన్న తిరుపతికి పెబ్బండి కట్టుకొని వెళ్ళేవాడట. ఇంకా ఆయా ప్రాంతాలకి ఆయా దేవతల దగ్గరికి, ఆయా దేవుళ్ళ దగ్గరికి పెబ్బండ్లు కట్టుకొని వెళ్ళేవారట. గుళ్ళ దగ్గర బలులు ఇచ్చేవారట. అందుకే వాళ్ళ పేర్లు కూడా అయ్యే ఉన్నాయి. ఏడుగొండలు, వెంకయ్య, ఇట్లాంటి పేర్లు పెట్టుకున్నారు వాళ్ళు. ఇవన్నిటికీ కారణం ఏంటి అంటే భయంకరమైనటువంటి విగ్రహారాధనలో ఉన్నటువంటి పరిస్థితి. దేవుని మహాకృపను బట్టి ఎందుకో మా శారీరక తల్లి ఆ కుటుంబంలో కోడలైన తర్వాత, ఆ కుటుంబానికి వచ్చిన తర్వాత ఆ తల్లి దేవునిలో, ఆత్మీయతలో, ప్రార్థనలో ముందుకు కొనసాగటం, తర్వాత కుటుంబం అంతటిని ప్రభువులోకి నడిపించుకోవటం, ఆ తర్వాత దైవజనులు ఈ గ్రామంలోకి వచ్చినప్పుడు భక్తి కలిగిన దైవజనుడని పేట్రపాలు గారిని, గౌరవరం నుంచి వచ్చే పేట్రపాలయ్య గారిని మహాఘనంగా చూసేవాళ్ళు. నాకు కూడా తెలుసు ఆ విషయం. బాగా ఘనంగా చూసేవాళ్ళు. ఆ దైవజనుడిని ఇంట్లో చేర్చుకొని ఒక్కొక్కసారి మా శారీరక తండ్రి యొక్క పంచెలు కూడా కట్టుకున్న పరిస్థితి. ఆ దైవజనుడు ఇక్కడికి వచ్చి ప్రతి ఆదివారం ఎవరు భోజనం పెట్టినా పెట్టకపోయినా, వారానికి ఒకళ్ళు చేసేవాళ్ళు అనుకుంటా, ఎవరు పెట్టినా పెట్టకపోయినా మా ఇంట్లోనే నువ్వు తినాలయ్య గారు, నువ్వు ఎక్కడ ఆశపడొద్దు, ఎవరు పెట్టలేదని బాధపడొద్దు, తప్పకుండా ఈ ఊరు వచ్చినప్పుడల్లా మా ఇంట్లోనే నువ్వు భోజనం చేయాలి అని పేట్రపాలయ్య గారిని చేర్చుకుందయ్య. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి అలా దైవజనులకి ఆతిథ్యం ఇచ్చినందువలన ఈరోజు ఆ ఇంట్లో నుంచి మమ్మల్ని దైవజనులుగా దేవుడు పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు గమనించండి, ఆతిథ్యం అనేది అది ఆశీర్వాదానికి, పిల్లల భవిష్యత్తు క్షేమానికి పునాది వేసినట్టు, తరతరాలకి దీవెనకి కారణమైంది. ఆతిథ్యం ఇవ్వటం మర్చిపోవద్దట. అందుకే దేవునికి స్తోత్రం. ఇంతకీ ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలి? రోమీలకు రాసిన పత్రిక చదువుకుందాం. 12వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యమిచ్చుచుండవలెను. చాలు. ప్రియులారా, ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలట? పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలి. అంటే ఆ వాక్యాన్ని బట్టి మనం ఆలోచిస్తే పరిశుద్ధులకు ఆతిథ్యం ఇవ్వాలి.
శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలి. అలా ఆతిథ్యం ఇచ్చి తెలియకుండానే దేవుని దూతలకి ఆతిథ్యం ఇచ్చారట. ఒకరోజు అబ్రహాము ఎండవేళ మిట్ట మధ్యాహ్నం సమయంలో గుడారములో కూర్చొని ఉండగా ముగ్గురు దేవుని దూతలు అబ్రహాము ఇంటికి రాగా, అబ్రహాముకి వాస్తవానికి దేవుని దూతలు అనే సంగతి అబ్రహాముకి తెలియదు. తెలియకుండానే వారు పరిశుద్ధులు అని గ్రహించాడు. సరాసరి అల్లంత దూరం వెళ్ళి సాష్టాంగపడి ఆ ముగ్గురిని ఇంట చేర్చుకొని కాళ్ళు కడుక్కోమని, తుడుచుకోవటానికి తువ్వాలిచ్చి, సేదతీరటానికి మంచం ఇచ్చి, అయ్యా తప్పకుండా నేనిచ్చే ఆతిథ్యాన్ని మీరు స్వీకరించాలి, నేనిచ్చే ఆతిథ్యాన్ని మీరు స్వీకరించకుండా వెళ్ళొద్దు అని బలవంతము చేసి ఆ ముగ్గురు దేవుని దూతలకి అబ్రహాము తెలియకుండానే ఆతిథ్యం ఇచ్చాడు. ఆతిథ్యం ఇస్తే ప్రియులారా మీరు గమనించండి, అప్పటికప్పుడే భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మాయి శారా దగ్గరికి వెళ్ళి నువ్వు పిండి తీసుకొని నువ్వు రొట్టెలు కాలువు అని చెప్పి పని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొవ్విని దూడని వధించి మీరు మాంసాహారం సిద్ధపరచండి అని వాళ్ళతో చెప్పి, వినండి, చకచక ఆ ముగ్గురు దూతలకి ఆతిథ్యం ఇచ్చి వారికి భోజనం పెట్టి వారిని తృప్తిపరచడానికి హుషారుగా చకచక శ్రద్ధతో పనిచేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో భాగంగా శారా అట 3 మానికల మెత్తన పిండితో, వినండి, రొట్టెలు చేసిందట. 1/2 కేజీ పిండి కాదు, 1/2 కేజీ పిండి కూడా కాదు. ఎంత పిండి? 3 మానికల మెత్తని పిండితో రొట్టెలు చేసిందట. 3 మానికల మెత్తని పిండితో ఎన్ని రొట్టెలు అవుతాయో మీరు గమనించినట్లయితే అక్కడ శారాకి చాలామంది పనివారు ఉన్నారు, శారాకి పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు, శారా దగ్గర పనిచేసే పనిమంతులు ఉన్నారు. కానీ వాళ్ళకు అప్పగించలేదట. ఈ పరిశుద్ధులకి నేనే పరిచర్య చేయాలి అని ఆమె 3 మానికల మెత్తని పిండిని పిసికింది, రొట్టెలు చేసింది, వాటిని కాల్చింది, ఆ దూతలకి ఆహారాన్ని సిద్ధపరిచింది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఈ లోపల ఆ దూడని సిద్ధపరిచి ఆ మాంసాహారాన్ని కూడా సిద్ధపరిచి ఆ దూతలకి ఏర్పాటు చేశారు భోజనం. చక్కగా వాళ్ళు భోంచేశారు. భోంచేసిన తర్వాత అర్థమైంది ఏమని అంటే, వచ్చిన వారు సామాన్యమైన మనుషులు కాదు, సాక్షాత్తు దేవుడే మా మధ్యకు వచ్చాడు అనే సంగతి అబ్రహాముకు అర్థమైంది. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత దేవుని దూతలు, ఆ దేవుడే దేవుని దూతల రూపంలో వారి దగ్గరకు వచ్చి వారిని దీవించి, వినండి, ఆ ఇంట్లో ఏది కొరతగా ఉందో ఆ కొరతని దేవుడు తొలగించి ఆ ఇంటిని ఆశీర్వదించి, ఆతిథ్యము స్వీకరించిన తర్వాత ఆశీర్వదించి వెళ్ళారు. దేవుడే ఆ ఇంటికి వచ్చి ఆతిథ్యము పొందాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రభునందు ప్రియులరా గమనించాలి, ఆతిథ్యం ఇవ్వటంలో మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. మనకు తెలియకుండానే దేవునికే ఆతిథ్యం ఇచ్చిన వారం అవుతాం. పరిశుద్ధులకి ఆతిథ్యం ఇవ్వాలి. ఒక సందర్భంలో మీరు గమనించినట్లయితే ఒక నది ఒడ్డున పౌలయ్య గారు చక్కగా వాక్యం చెబుతూ ఉన్నాడు. వాక్యం చెబుతూ ఉంటే చాలామంది స్త్రీలు, పురుషులు అనేక మంది వాక్యం వింటున్నారు. వాక్యం విన్నవారిలో అందులో ఓదా రంగు పొడి అమ్ముకునేటువంటి ఒక స్త్రీ కూడా ఉంది.
ఆ స్త్రీ పౌలయ్య గారు చెబుతున్నటువంటి వాక్యం వింటూ ఉండగానే ఆమె హృదయం దేవునికి తెరవబడింది. ఆ హృదయంలో అప్పటి వరకు కల్మషం ఉందేమో, పాపం ఉందేమో, చెడుతనం ఉందేమో, ఆ హృదయంలో ఉండకూడనివి ఉన్నాయేమో. ఆ వాక్యం వింటున్నప్పుడు హృదయంలో ఉన్నటువంటి ఆ చెడుతనం అంతా బయటికి వెళ్ళిపోయి ఆ హృదయంలోకి దేవుడు వచ్చాడు, ప్రభు వచ్చాడు. దేవుని స్తోత్రం. ఆ వాక్యం వింటూ ఉండగానే ఆమె హృదయము తెరవబడిందట. మొత్తానికి ఆ తల్లి చేసిన పని ఏంటంటే ఆ రోజే ప్రభువుని అంగీకరించి, ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది పౌలయ్య గారి ద్వారా బాప్తీసం పొందింది. అంటది, అయ్యా మీరు వాక్యం చెబుతూ ఉండగా నా హృదయం తెరవబడింది, నేను రక్షించబడ్డాను. నేను యోగ్యురాలుని అనుకుంటే, నేను ప్రభువుని నమ్మినటువంటి బిడ్డనే అని మీరు అనుకుంటే తప్పకుండా మా ఇంటికి వచ్చి మేమిచ్చే ఆతిథ్యము మీరు స్వీకరించాలి అని బ్రతిమలాడింది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ తల్లి తల్లి మాట్లాడిన మాటను బట్టి ఆ దైవజనుడు ఆయనతో పాటు ఉన్న వారందరూ ఆ ఇంటికి వెళ్ళి, వినండి, ఆ ఇంట్లో ఆమె ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి ఆ కుటుంబాన్ని దీవించి రాగలిగారు. దేవుని స్తోత్రం. ఇలా మనం గమనించినట్లయితే పరిశుద్ధ దైవ గ్రంథంలో భక్తులైన వారిని గుర్తించి, పరిశుద్ధులైన వారిని గుర్తించి వారి ఇంట చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చారు. ఆతిథ్యములో ఆశీర్వాదం పొందారు. ఆతిథ్యములో అద్భుతాలను చూశారు. ఆతిథ్యములో అత్యధికమైన దేవుని కృపను పొందారు. అందుకే దేవుని పిల్లలుగా ఆతిథ్యం ఇచ్చే క్రమాన్ని తప్పకుండా పాటించాలి. ఇంతకీ ఎవరికి ఆతిథ్యం ఇవ్వాలి అని అంటే, వాళ్ళు భక్తిపరులా, పరిశుద్ధులా కాదా అని వివేచన కూడా మనకు ఉండాలట. ఎవరికి పడితే వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి నష్టపోయిన వారు కూడా ఉన్నారు. ఎవరికి పడితే వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి, వినండి, నెమ్మది లేకుండా కుటుంబాలు పటాపంచలైన వారు ఉన్నారు. అందుకే దేవుని పిల్లలు పరిశుద్ధులకు ఆతిథ్యం ఇవ్వాలి. పరిశుద్ధులు ఎవరో, భక్తులు ఎవరో, భక్తిహీనులు ఎవరో గ్రహించే ఆ మనసు నీకు ఉండాలి. అలా ప్రార్థన చేయాలి. ఇంత మాత్రమేనా? ఇంకే ఎవరికి మనం ఆతిథ్యం ఇవ్వాలి అనే విషయాన్ని కూడా మీకు ఇంకొక విషయాన్ని కూడా చూపిస్తాను. చూడండి, పరిశుద్ధ దైవ గ్రంథంలో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక, రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. సనుగు కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యము చేయుడి. అందరు నాతో పాటు చెప్పండి, సనగకుండా ఒకనికొకడు ఆతిథ్యము చెయ్యండి. ప్రియులారా, మనం గమనించినట్లయితే ఇప్పుడు ఎవరికి ఎవరు ఆతిథ్యము చేయాలట? సంఘములో ఉన్నటువంటి ఒకరికి మరొకళ్ళు ఆతిథ్యం ఇచ్చుకోవాలట. పరిశుద్ధులకే కాదు, దైవజనులకే కాదు, దేవుని దూతలకే కాదు, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు కూడా ఒక విశ్వాసి మరొక విశ్వాసి ఇంటికి వెళ్ళినప్పుడు సనుక్కోకుండా తోటి విశ్వాసికి ఆతిథ్యం ఇవ్వాలట. అందులో ఆశీర్వాదం ఉంది. ఒకరికి ఒకరు ఆతిథ్యం ఇచ్చుకోండి అంటాడు. అందుకే సంఘ బిడ్డలు, దేవుని పిల్లలు కూడా క్రీస్తు రక్తములో కడగబడిన మీరు మీ ఇంటికి సంఘంలో ఉన్నవారు, పెద్దవారు ఎవరైనా వచ్చినప్పుడు, సంఘములో ఉన్న విశ్వాసులు, తోటి విశ్వాసులు మీ ఇంటికి వచ్చినప్పుడు, వినండి, మీరు తప్పనిసరిగా
వారిని సాదరాభిమానముగా గౌరవించి వారికి మీరు చేయవలసినంత చెయ్యగలిగిన విధముగా వారికి ఆతిథ్యం ఇచ్చి వారిని గౌరవిస్తే అందులో దేవుడు ప్రేమ వెల్లడై ఆ కుటుంబంలోకి ప్రభు వస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, చిన్నవాడా పెద్దవాడా అని ఆలోచించొద్దు. మీ ఇంటికి తోటి విశ్వాసి, రక్షించబడిన వ్యక్తి, మారు మనసు పొందిన వ్యక్తి, ఒకే సంఘానికి వస్తున్న వ్యక్తి మీ ఇంటికి వస్తే మీరు తప్పనిసరిగా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఆతిథ్యము ఇవ్వాలి. ఇంతకీ ఆతిథ్యం ఇస్తే ఏమైద్ది అని మనం ఆలోచిస్తే ఆతిథ్యములో ఆశీర్వాదం ఉంది. ఆతిథ్యం ఇస్తే ఆతిథ్యం ఇచ్చినందువలన అత్యధికమైన కృప మన మీదకి రావటానికి అవకాశం ఉంది. ఆతిథ్యం ఇవ్వటం వలన దేవుణ్ణే చేర్చుకునే అవకాశం ఉంది. మరి ప్రత్యేకంగా ఆతిథ్యం ఇవ్వటం వలన దేవుని ప్రేమ మనలో నుంచి బయటికి వెల్లడపరచబడిద్ది. దేవుని ప్రేమని అనేక మంది రుచి చూస్తారు. ఆతిథ్యం ఇవ్వటం నేర్చుకోండి. ఇది ఆతిథ్య క్రమం. బైబిల్లో క్రొత్త నిబంధనలోనే ఎంతోమంది భక్తులు పరిశుద్ధులని గ్రహించి ఆతిథ్యం ఇచ్చారు. ఆతిథ్యం ఇవ్వటమే కాదు, పరిశుద్ధుల అవసరాలలో పాలుపంపులు పొందారట. అలా గనక మనం చేయగలిగితే క్రొత్త నిబంధన గ్రంథంలో మనం ఆలోచిస్తే ఆజ్ఞలన్నీ 2 ఆజ్ఞల్లోనే ఇమిడి ఉన్నాయి. ఒకటి, నీ దేవుడైన యెహోవాని పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అంటే క్రొత్త నిబంధన అంతా కూడా ప్రేమతోనే ముడిపడి ఉంది. ప్రేమ అనేకమైన పాపాలని కప్పివేసిద్ది. మన దేవుడే ప్రేమ స్వరూపి. అసలు మన దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. అసలు ఈ సృష్టిని సృజించటానికి కారణం ఏంటి? ఆయనలో ఉన్న ప్రేమ. ఆయనలో ఉన్న ప్రేమ ఏం చేసిందంటే ఈ సృష్టిని సృజించటానికి ఆయనలో ఉన్న ప్రేమ ఆయనని బలవంతం చేసింది. కారణం ఏంటో తెలుసా? ఆయనలో ఉన్న ప్రేమ, ఆ ప్రేమని ఇంకొకరికి చూపించటానికి ఆయనకి ఎవరో ఒకళ్ళు కావాలి. ఇప్పుడు నాలో ప్రేమ ఉంది, ఆ ప్రేమని పొందుకునేవాడు ఉంటేనే ఆ ప్రేమ బయటికి వెల్లడపరచబడిద్ది. ప్రేమ ఉంది కానీ ప్రేమను పొందుకునే వాళ్ళు లేనప్పుడు ఆ ప్రేమకు విలువ ఉండదు. అప్పుడు దేవుడు ఏం చేశాడు అని అంటే, ఆయన ప్రేమ అయి ఉన్న దేవుడు ఆయన ప్రేమించటానికి ఆయన రూపంలో, ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో మనిషిని చేసుకున్నాడు. ఇప్పుడు ఈ మనిషిని ఆయన ప్రేమించటాన్ని బట్టే మనిషి కొరకే ఈ సృష్టి యావత్తును ఆయన సృజించాడు. దేవుడు అన్నాడు, సృష్టి యావత్తును సృజించి దీనిని ఏలమన్నాడు. మనిషిని, ఆదాముని అవ్వని ఏలమన్నాడు. ప్రియులారా, మనం ఆలోచించినట్లయితే ఇవన్నీ దేవుడు మనకు సిద్ధపరచటానికి గల కారణం ఏంటి అని అంటే ప్రేమే. మరొక విషయం చెప్తాను. ఇంత ప్రేమించి మనిషిని ఆయన పోలికలో సృజించుకొని మనిషికి కావలసిన సృష్టి యావత్తును సృజించి మనిషిని బ్రతకమని దేవుడు భూమి మీద పెడితే మనిషి దేవుడు మాట వినకుండా పాపంలో పడిపోయి దేవునికి దూరస్తుడై చెడిపోయి పడిపోయి మరణాన్ని కొని తెచ్చుకొనగా మనిషి మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి దేవుడు మరలా ఏం చేశాడు అని అంటే మనిషి మీద ఉన్న ఈ మరణాన్ని కూడా విడిపించటానికి ఆయనే ఈ లోకానికి వచ్చి మన కొరకు సిలువలో మరణించాడు. మనం పొందవలసిన మరణాన్ని ఆయన పొంది మరలా మన మీద ఉన్న మరణం కొట్టివేసి మనల్ని ప్రేమించాడు. దేవుని స్తోత్రం. అంతగా ప్రేమించాడు ఆయన.
గనుక దేవుని పిల్లలుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, సంఘములో దేవుని పిల్లలు ఎలా ఉండాలి అని అంటే ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. ప్రేమ ఎప్పుడు వెల్లడైద్ది అని అంటే ఆతిథ్యము ఇచ్చుకునేటప్పుడే దేవుని ప్రేమ వెల్లడైద్ది. ఆతిథ్యం ఇవ్వటం మర్చిపోవద్దట, అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది. గనుక ఎన్ని క్రమాలు అయిపోయినాయి ఇప్పటికీ? ఇది 10వ క్రమం. దేవుని పిల్లలుగా మనం గమనించినట్లయితే సంఘ బిడ్డలు ఒకరికొకరు సనుక్కోకుండా ఆతిథ్యం ఇవ్వాలి. ఎప్పుడూ సనుక్కోవద్దు, ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఎప్పుడూ సనుక్కోవద్దు. అలా దేవుని ప్రేమని వెల్లడిపరుద్దాం, అనేక మందిని ప్రభు వైపు ఆకర్షిద్దాం. ఆ ఆతిథ్యం ఇచ్చే క్రమంలో ఆశీర్వాదాన్ని పొందుకుందాం. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం.